సెలబ్రేషన్ హోటల్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ని అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, సోదాలు ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి? విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు ఈ ప్రాంతాల్లో సెలబ్రేషన్ రెస్టారెంట్ సంబంధించినటువంటి ఆ సంస్థలు మరియు అనుబంధ సంస్థల మీద ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు, సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో అక్కయ్యపాలెం, నరసింహనగర్ ప్రాంతంలో, అలాగే మధురవాడ, పెందుర్తి ప్రాంతంలో వీరికి బ్రాంచ్లు ఉన్నాయి. 4 బ్రాంచ్ల దగ్గర ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం ఇదే సెలబ్రేషన్ సంస్థకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థల మీద తెలంగాణ ప్రాంతంలో ఐటీ సోదాలు నిర్వహించారు. అక్కడ ఐటీ సోదాల్లో బయటపడినటువంటి అంశాల మీద ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సోదాలని కొనసాగిస్తున్నారు. రాజమండ్రిలో కూడా ఇతర అనుబంధ రెస్టారెంట్ సంబంధించిన వాటి మీద సోదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే జిఎస్టీ చెల్లింపులు, మరోవైపు ఆదాయానికి మించినటువంటి అంశాలు, అంటే ఆదాయం చెల్లించాల్సిన దానికి, పన్ను కట్టాల్సిన దానికి కట్టినటువంటి వానికి కానీ, అలాగే కట్టవలసినటువంటి అంశాలు కానీ, వీటన్నిటిని కూడా బేరీజు వేస్తున్నారు. అలాగే పేర్ల అంశంలో కానీ, ఎందుకంటే ఒక రెస్టారెంట్లు నిర్వహించినప్పుడు దానికి సంబంధించి అనుబంధంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్నా, లేదు వాటికి సంబంధించినటువంటి బ్రాంచ్లు నిర్వహిస్తున్నా, వాటిని కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాల్లో పొందుపరిచి ఉండాలి. అటువంటి విషయంలో ఏదైనా తేడాలు జరిగినప్పుడు ఐటీ అధికారులు ప్రత్యక్షంగా ఈ విధమైనటువంటి సోదాలు నిర్వహిస్తారనేటువంటి ప్రాథమిక సమాచారం ఉంది. అందులో భాగంగానే ఏకకాలంలో విశాఖపట్నంలో 4 సెలబ్రేషన్ హోటల్స్ మీద దాడులు జరుగుతున్నాయి. అలాగే రాజమండ్రిలో కూడా హోటల్స్ మీద దాడులు జరుగుతున్నాయి. నెల్లూరు ప్రాంతంలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. వీటన్నిటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక వారం క్రితం చేసినటువంటి హోటల్స్ మీద చేసినటువంటి సోదాలు, ఐటీ శాఖ ముఖ్యంగా హోటల్ నిర్వహణ, హోటల్ సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు, ఇతర అంశాల మీద జరిగినటువంటి వారం క్రితం జరిగినటువంటి సోదాలని ప్రధానంగా చేసుకుని ఈ మొత్తం అంతా కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రస్తుతమైతే సోదాలు కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలో మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు ఆదిత్య పవన్.